హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు 2 మంచి మాటలతో సొరకాయ కర్రీ తయారు చేసి చూపిస్తాను విత్ పాలతో. ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఆనపకాయ అని కూడా అంటారు, సొరకాయ అంటాము, 2 విధాలుగా పిలుస్తాము. చూసారు కదా, లేత సొరకాయ చాలా బాగుంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట: ధర్మాన్ని పాటించాలి, ధర్మం లేని పనులు చేయరాదు. ధర్మమైన సంపాదన మాత్రమే నిజమైన సుఖాన్ని ఇస్తుంది. సత్యమైన మాట బలాన్ని ఇస్తుంది. సత్యమైన ఆచరణ మనసుకు శాంతినిస్తుంది. చూసారు కదా, మా ఇంట్లో చిన్న కరివేపాకు చెట్టు మొలిచిందండి. అదే కోస్తున్నాను. బయట మార్కెట్లో తెచ్చింది అయిపోయింది, అందుకనే మా చెట్టు కరివేపాకు కోసి కర్రీ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ సొరకాయ కూరకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 2 స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే పాలతో ఉడికిస్తాం కాబట్టి. తాలింపు గింజలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి వేసాను, కరివేపాకు 3 రెమ్మలు, పసుపు చిటికెడు, లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేస్తున్నాను. కర్రీ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పూర్తిగా చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత తగినంత సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం, కలిపేసుకొని తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ పాలు కొంచెం ఎక్కువై పడతాయి. పాలల్లో ఉడకాలండి కర్రీ. చూసారు కదా, ఈ విధంగా పోసుకొని బాగా కలిపేసుకోవాలి. కర్రీ పాలల్లో ఉడుకుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ కూడా. చూసారు కదా, వీడియో ముగించే ముందు మరొక మంచి మాట అండి: మనిషి యొక్క శరీరం శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకప్పుడు నశించాల్సిందే. కానీ మనం చేసే మంచి పని, ఇతరులకు చేసే సేవలు మాత్రమే నిలిచిపోతాయి. అందుకే బ్రతికి ఉన్నంతకాలం దైవనామస్మరణ చేస్తూ మంచి మార్గంలో నడుద్దాం అందరం. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా, పిల్లలకి ఫాస్ట్గా అయిపోతుంది బాక్స్ కట్టడానికి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.